వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కొల్లిపర మండలంలో రైతు సేవా కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ప్రారంభించారు. తుమ్లూరు గ్రామంలో మరెడ్డి కళ్యాణ మండపంలో రైతులతో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఈ సందర్భంగా సమావేశమయ్యారు. రైతులు ఏ పంట పండించినా దానికి మద్దతు ధర అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రాలు ఇప్పటి నుండి సంక్రాంతి తర్వాత వరకు కొనసాగుతాయని ఆమె తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3.4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, మద్దతు ధర మేరకు దానిని కొనుగోలు చేయనున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు. జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, పలువురు కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. మనము ఈ కొనుగోలు కేంద్రం అనేది స్టార్ట్ చేస్తున్నాము. మన ప్రభుత్వ ఉద్దేశం కూడా రైతులు ఏ పంట పండించినా ఖచ్చితంగా దానికి మద్దతు ధర అనేది ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉంది. అండ్ ఈ క్రమంలో ఇవాళ మన జిల్లాలో ఎక్కువగా వరి పంట అనేది సాగు అయినప్పటికీ దాదాపు 3.4 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ అనేది మనకి ఇప్పుడు వచ్చే అవకాశం ఉందనేది మనము భావిస్తున్నాము. దీంట్లో మన కొనుగోలు కేంద్రాల ద్వారా మాత్రమే కాకుండా బయట కూడా ఆల్రెడీ మిల్లర్స్ కూడా చాలా మంది డైరెక్ట్ గా కూడా పర్చేస్ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, మనకి మద్దతు ధర సంబంధించిన విషయాలకు వచ్చినప్పుడు మనకి గ్రేడ్ ఏ వెరైటీ ఏదైతే ఉందో గ్రేడ్ ఏ వెరైటీస్ అన్నిటికీ కూడా 75 kg బ్యాగ్కి 1740 రూపాయలు రేట్ అనేది మద్దతు ధర ప్రభుత్వం ఫిక్స్ చేసింది. అలాగే కామన్ వెరైటీ వచ్చినప్పటికీ ఏదైతే సాధారణ ఉంటుందో ఆ వెరైటీ వచ్చినప్పటికీ దానికి 75 kg బ్యాగ్కి దాదాపు 1725 రూపాయలు బ్యాగ్ అనేది మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ ధర మేరకు మనకి అన్ని కొనుగోలు కేంద్రాల్లో కూడా కార్యక్రమం అనేది జరుగుతుంది. ప్రాంతంలో సంక్రాంతి వరకు కొంచెం సంక్రాంతి తర్వాత కూడా జరుగుతుంది. సో ఈ కొనుగోలు కేంద్రాలు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి ఏరియాని బట్టి ఆ టైం వరకు కూడా కంటిన్యూస్ గా మనం నడపడం జరుగుతుంది. అండ్ ముందే మాట్లాడినప్పుడు చెప్పినప్పుడు మనకి రన్నీస్ కానీ లేబర్ కి కానీ ట్రాన్స్పోర్టేషన్ కి కూడా ఖచ్చితంగా మనకి పేమెంట్ అనేది వస్తుంది. మనకి 17% వరకు కూడా మనకి ఎటువంటి ప్రైస్ లో కానీ కేజీలో వెయిట్ లో కానీ కటింగ్ లేకుండా తీసుకోవడం జరుగుతుంది. అదనపుగా 5% వరకు మనకి పర్సెంట్కి 1 kg లెక్కన తగ్గించి తీసుకోవడం జరుగుతుంది. సో అంతకంటే ఇంకా రిలాక్సేషన్ అనేది ఉండదు. సో మనకి రైతులు కూడా వరి కోత తర్వాత ఖచ్చితంగా కొంచెమన్నా మనకు ఆ శాతంలోపు వచ్చేలాగా డ్రై చేసుకొని తీసుకొచ్చినట్లయితే బాగుంటుంది. ఇదే కాకుండా మన జిల్లాలో ఆల్రెడీ 15 మిల్స్ వరకు కూడా సిద్ధంగా ఉన్నారు. నలుగురు ఆల్రెడీ అమౌంట్ కూడా కట్టేసి ఉన్నారు. సో రిమైనింగ్ అందరినీ కూడా మనం ఇంకొక వారం లోపు కూడా వాళ్ళని కూడా అందరినీ ఈ పోర్టల్లో తీసుకొని రావడం జరుగుతుంది. ప్రభుత్వం వారు మాత్రం మద్దతు ధరకే మీకు ఇస్తామని మినిమం సపోర్ట్ ప్రైస్ ఆఫర్ చేస్తున్నారు. సో ఏ పరిస్థితుల్లో ఉన్న చిన్నకారు రైతులని ఆదుకోవాలని ఈ రోజు ఇక్కడ ఈ సభ పెట్టడం మా ఉద్దేశం. సో అందుకని మాయిశ్చర్ కంటెంట్ మరియు అలానే వివిధ అంశాలను పరిగణనలో తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో వాటి పారామీటర్స్ ని మీట్ అయ్యి ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే వేరే మనకు ఆల్రెడీ తెలుసు రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు. సో ఈ క్రాప్ బుకింగ్ తర్వాత షెడ్యూల్ వస్తుంది, మీకు టెస్టింగ్ అవుతుంది. ఇవి అన్నీ కాకుండా కూడా ఏ సమస్యలు ఉన్నా మీకు అందుబాటులో. ఈరోజు వచ్చిన కలెక్టర్ మ్యామ్కి, జాయింట్ కలెక్టర్ సార్కి చాలా ధన్యవాదాలు. మీరు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ మొత్తం కొనుగోలు కార్యక్రమంలో పాల్గొంటారని, తేమ శాతాన్ని తగ్గించి రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి అదేవిధంగా మన పౌర సరఫరా శాఖ మంత్రులు మనోహర్ గారు కానీ తుమ్లూరు గ్రామంలో 10 మండలాలు మరి ఏర్పాటు చేయటం, రైతాంగానికి మంచి రేటు కల్పించాలి,
మరి వారికి తేమ శాతాన్ని ఉండే తేమ శాతాన్ని తగ్గించుకొని ఈ ఖరీదు కేంద్రం ద్వారా అమ్మితే ప్రతి రైతుకి కూడా గిట్టుబాటు ధర వచ్చే విషయాన్ని మరి రైతులు అర్థం చేసుకోవాలి. మరి ఆ విధంగా రైతుకి మంచి ధర కల్పించాలి, రైతుకి ప్రతి విషయంలో కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలో కూడా రైతుకి సకాలంలో ఎరువులు అందించే విషయం కానీ, పురుగు మందులు అందించే విషయంలో కానీ, అదేవిధంగా సబ్సిడీ మీద విత్తనాలు అందించే విషయంలో, మరి ఈరోజు పంట ఖరీదు చేయడంలో కూడా ప్రతి విషయంలో కూడా రైతుకి అండగా ఉండే ప్రభుత్వం మరి కేవలం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతో రైతుకి అన్ని సదుపాయాలు కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఈనాటి కార్యక్రమం మరి మన డిసిఎంఎస్ మేనేజర్ గారు హరిగోపాల్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా యంత్రాంగం అంతా కూడా మరి తేమ శాతాన్ని సరిగా చూసి ప్రతి రైతుకి కూడా ఈ ఉపయోగాన్ని కల్పించాల్సిందని చెప్పి సవినయంగా కోరుకుంటూ బురిపాలెం రోడ్లోని క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా నందు స్కూల్ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో 3 రోజుల పాటు జరగనున్న ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ బుధవారం జరిగింది. 6 నుండి 10వ క్లాసుల విద్యార్థులు ఈ టోర్నమెంట్లో పాల్గొనవచ్చునని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో శాఖమూరి ప్రసాద్, క్లాసిక్ అబ్దుల్లా, షేక్ అమీర్ సోహెల్, షేక్ షమీర్, షేక్ అమీర్ షకీల్, బిలాల్ రఫీ, కరీం, బేతాళం తరుణ్, కాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు. జరగబోయే క్రికెట్ టోర్నమెంట్లో 28, 29, 30 తేదీల్లో పెమ్మసాని పెట్రోల్ బంక్ ఎదురుగా ఫ్రంట్ సైడ్ రోడ్డు బురిపాలెం రోడ్లో జరుగుతుంది. అందరూ ప్లేయర్స్ అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. ఏ స్కూల్స్ లేదు, కాంటాక్ట్ స్కూల్స్ స్టాఫ్ అండ్ పీటీ కండక్టర్ క్లాస్ స్పోర్ట్స్ అండ్ ఆర్మీస్. ఈ నెల 28, 29, 30వ తారీఖు తెనాలి స్కూల్స్ క్రికెట్ టోర్నమెంటు జరుగుతుంది. మన క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా వాళ్ళు పెమ్మసాని పెట్రోల్ బంక్ ఎదురు సందులో క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 28, 29, 30వ తారీఖు నిర్వహించడం జరుగుతుంది. తెనాలి స్కూల్స్ ప్రతి స్కూల్స్ నుంచి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ టోర్నమెంట్లో పాల్గొంటారు. ఇప్పుడు దాకా మనకి 24 స్కూల్స్ అయితే వచ్చినాయి. మొన్న 17వ తారీఖుతో ఎంట్రీ ముగిసింది. మరియు 2 రోజులు ఎంట్రీ మరియు పొడిగించడం జరిగింది. ఇంకా ఎవరైనా స్కూల్స్ వాళ్ళు రావాల్సిన వాళ్ళు అయితే మా కింద నంబర్కి కాంటాక్ట్ అవ్వాలి. కాంటాక్ట్ అయ్యి ఎంట్రీ ఫీజు ఒక టీంకి వచ్చేసి 800. తెనాలి స్కూల్స్ క్రికెట్ టీమ్స్ అందరు రావాలి. ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ గుంటూరు ఆధ్వర్యంలో తెనాలిలోని కొత్తపేట మహిళా బాలల గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు సభ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల తహసీల్దార్ టి గోపాలకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రంథాలయానికి విచ్చేసి పుస్తక పఠనం అన్నది అలవాటుగా చేసుకోవాలని, ప్రతి ఒక్కరిని ఉన్నత స్థానంలో ఉంచేది చదువు మాత్రమేనని, ఆ చదువుని ఇష్టంగా చదివి గొప్ప స్థాయిలో ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. గత వారం రోజులుగా పాఠశాల విద్యార్థులతో నిర్వహిస్తున్న వ్యాస రచన పోటీలు, డ్రాయింగ్, క్విజ్, డిబేట్, రన్నింగ్, లెమన్ అండ్ స్పూన్ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ అంజలి, ప్రముఖ న్యాయవాది వెలినేని రాఘవయ్య, ఎస్బీఐ రిటైర్డ్ మేనేజర్ లక్కరాజు సాయి, నాగేంద్రరావు, అందే బాలచంద్రమౌళి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ వారోత్సవాలు కావచ్చు, ఏ కార్యక్రమం ఎప్పుడు గవర్నమెంట్ ఏది జరిపినా పిల్లల్లో కొత్త సృజనాత్మకత బయటికి తీసుకురావడం కోసం, వాళ్ళకి మంచి నైపుణ్యం నేర్పడం కోసం, భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తును బంగారు బాట వేసుకోవడం కోసం కావలసిన పాత్రను ఏర్పాటు చేయడం అన్నమాట. ఇది మనం బ్రెయిన్తో పాటు, బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉండాలి చదువుకోవాలంటే, అట్లాగే
శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. ఆటలు, పాటలు, చదువు అన్నీ ఈక్వల్ ఇంపార్టెన్స్. మీ చదువుతో పాటు అవకాశం దొరికినప్పుడల్లా మా చిన్నప్పుడు ఈ ఫోన్స్ అవి లేవు కదా, కాబట్టి మాకేమీ పెద్దగా గ్రంథాలయంకి వెళ్ళడం నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు వెళ్ళి పుస్తకాలు చదువుకోవడం, భాగవతం కథలు చదువుకోవడం, నోట్స్ రాసుకోవడం, అవకాశం దొరికినప్పుడు ఇంగ్లీష్ పేపర్ని తీసుకొని దాంట్లో ఉన్న వొకాబులరీ ఇంగ్లీష్ పదాలని హైలైటర్తో హైలైట్ చేసుకొని పక్కన మళ్ళీ నోట్స్ రాసుకొని వాటికి సినానం చెతుక్కోవడం, అంటే మన నాలెడ్జి పెంచుకోవడానికి ఒక హబ్ అన్నమాట గ్రంథాలయం. ఓకే, అందుకని అవకాశం ఉన్నప్పుడల్లా మీరు ఆ గ్రంథాలయాన్ని విజిట్ చేసి మీకు కావాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న పుస్తకాన్ని తీసుకోండి. ఈ పుస్తకమే తీసుకోవాలి, అదే తీసుకోవాలని ఏం లేదు. మీకు సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది, ఆ పుస్తకాన్ని ఎత్తుక్కోండి. లేదా మాలాంటి వాళ్ళకి చెప్పండి, లేకపోతే గ్రంథాలయం ఇన్ఛార్జ్ ఎవరున్నారో వారికి చెబితే ఆ బుక్స్ మళ్ళీ మీకు అందే విధంగా నాలాంటి వాళ్ళని సంప్రదిస్తారు. నేను ఎక్కడున్నా సరే మీకోసం దాన్ని కొనుక్కొచ్చి తెచ్చి పెడతాను, మీకోసమే, ఓన్లీ మీరు బాగుండాలని. బాగా చదువుకోండి, సరేనా? మీ ఆలోచనలు జాగ్రత్త, అవే మీ మాటలు అవుతాయి. మీ మాటలు జాగ్రత్త, అవే మీ చేతలు అవుతాయి. మీ చేతలు జాగ్రత్త, అదే మీ వ్యక్తిత్వం అవుతుంది. మీ వ్యక్తిత్వం జాగ్రత్త, అదే ఏమవుతుంది, మీ గమ్యం అవుతుంది. అంటే మన ఆలోచన విధానం మనకి మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది. పెద్దల పేరు చాలామంది తెలుసు, నేను ఎక్కువ చెప్పను, ఒక్క నిమిషం మాట్లాడతాను. విద్యార్థి అంటే ఏంటి? విద్యను అర్థించేవాడు. మీ పని వేరే ఉండకూడదు, చదువుకోవటం, టైం ఉన్నప్పుడు ఆడుకోవటం, ఇది మీ పని. విద్యని అర్థించాలి. అందులో పోటీ ఎక్కడ పడాలి? మనం బాగా చదువుకున్న వాళ్ళతో పోటీ పడాలి. పోటీ పడాలంటే కొట్టుకోవడం కాదు, పోటీ పడాలి, ఆరోగ్యమైన పోటీ పడాలి. ఎప్పుడు కూడా మీరు విద్యలో రాణించాలి. జనాలకి మీరు చదువుతున్న స్కూల్కి మంచి పేరు తేవాలి. ఇవాళ ఇక్కడ ప్రైజ్ పొందిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మీరు మంచి మంచి స్థాయిలో వెళ్ళగాలని కోరుకుంటూ ఇప్పుడు చిన్న విరామం.